ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ గాయత్రీ పరంపికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ద్రాం దత్తాత్రేయ నమ హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూతాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జూలై నెల వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వాళ్ళంతా కూడా పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన ఈ యొక్క నవగ్రహ దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారం ఆచరించాలని విశ్లేషణ చేయడానికి సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా చూసుకుందాం. ప్రధానంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా జూలై నెల వార ఫలితాల భాగంగా ఈ వారంలో అంతా కూడా గ్రహస్థితిలో పెద్దగా మార్పులు లేవు. కానీ గ్రహాల యొక్క స్థితిగతి, వాడి యొక్క ప్రభావం దృష్టి కేంద్రంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా చూడండి. తద్వారా మీకు అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర ఫలితాలంతా కూడా పొందుతారు. ఆర్థికంగా పురోగతి పెరగడానికి, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి, ఉద్యోగంలో మార్పులు జరగడానికి కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా సంపూర్ణ దోష నివారణ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున వీడియో అంతా కూడా చూడండి. తద్వారా సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది మీకు. శ్రీమాత్రే నమః. ద్రాం దత్తాత్రేయ. వృశ్చిక రాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల భాగంగా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులంతా కూడా చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధిస్తుంటాయి. మీకు ప్రధానంగా గ్రహస్థితి అనుకూలతలోనే ఉంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. నూతన వ్యాపారాలంతా కూడా విస్తారం చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకోవడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వాయిదా వేసుకొని మంచి శుభమైన కాలంలో అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ప్రయత్నం చేయండి. లక్ష్మీ కుబేర శాంతి హోమాద కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ, మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా శ్రీ సూక్త పారాయణం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి పుణ్యక్షేత్రం దర్శనం చేసుకొని కుంకుమార్చన చేయించడం కానీ, సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆంజనేయ స్వామి వారికి ఆచరించడం కానీ చేసుకుంటూ ఉంటే కనుక విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓం శరవణ బబాయి నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాన్ని అంతా కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి మంగళవారం రోజున మీరంతా కూడా ఈ యొక్క దానిమ్మ పళ్ళని నివేదన చేయడం కానీ, ఆవు పాలతో అభిషేకం చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా శంకుపూలతో అర్చించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వారాంతంలో మంచి శుభవార్త వింటారు. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి రాబడి సిద్ధించడానికి మీరంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న చికాకులు, మానసిక ఇబ్బందులు, పార్ట్నర్షిప్ బిజినెస్లో అంతా కూడా చిన్న చిన్న గొడవలు కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీరు మౌనాన్ని పాటించండి. తద్వారా మీకు అంతా కూడా చిన్న చిన్న చికాకుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. రాబడి అంతా కూడా పెరుగుతుంది. అమ్మవారి దేవాల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలంతా కూడా యొక్కరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా రావి చెట్టు దగ్గర ఇప్పనతో దీపారాధన చేయడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వార ఫలితాల్లో భాగంగా సంపూర్ణమైన గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేసి మీకు అంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీకంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలన్నా, ఇంట్లో సమస్యల నుంచి బయటపడాలన్నా ప్రతినిత్యం కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండాలి. మీకంతా కూడా ప్రతినిత్యం కూడా దేవాలయం దర్శనం ఆచరించండి. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కానీ, శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయం కానీ, పరమేశ్వరుడి యొక్క దేవాలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కానీ దర్శనం చేసుకోండి. ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఏకాదశి వేళల్లో విశేషంగా మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి, వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అనాథాశ్రమంలో కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ, బీదవాళ్ళకు కానీ మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది. విశేషంగా శనిగ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవను అంతా కూడా ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఎవరైతే పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించుకుంటారో మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది. గోచారరీత్యా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం, యజ్ఞ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వారాహిదేవి శాంతి పూజలు కానీ, విశేషంగా ప్రత్యంగరాదేవి శాంతి పూజలు కానీ ఆచరించుకోవడం వల్ల, నవగ్రహ శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది.
ఆర్థికంగా స్థితిగతులు పెరుగుతాయి. ఆర్థికంగా రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు అంతటా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించాలన్నా, ఉద్యోగుల్లో మార్పులు రావాలన్నా గ్రహస్థితి అనుకూలించాలి. తద్వారా మీరంతా కూడా ప్రత్యేకంగా కూడా ఈ పరిష్కారం ఆచరించండి. నవగ్రహ శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. తద్వారా విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత పూజ అంతా కూడా మీకు స్వల్పమైన పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. ఈ గోమాత పూజ ప్రత్యేకంగా కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నమస్తే శ్రీరామదత్తాయ నమః. ధ్రాం దత్తాత్రేయాయ నమః.